నమస్తే, వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావడం జరిగిందండి. హాయ్ అండి, నమస్తే. నేను రాజశేఖర్ దేవరకొండని. సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో ఇలా చేయటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. సో మెయిన్లీ ఏంటంటే చాలామంది కూడా ఈ యొక్క రైన్ సీజన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అని మన గార్డెన్లో పెంచుకుంటూ ఉంటాము. సో వాటిలో ఎక్కువగా మన గార్డెన్కి అట్రాక్షన్ ఇచ్చే మొక్క ఏదైనా ఉంది అంటే అది చామంతి, అదేవిధంగా మల్లెలు, అదేవిధంగా ఇంకా ఎక్కువగా ఉంది అంటే రోసెస్ అంటే గులాబీలు, అంటే చామంతులు, గులాబీలు, మల్లెపూలు అనేవి మన గార్డెన్లో ఫ్లవర్స్తో పాటు సువాసన కూడా చాలా వస్తూ ఉంటాయి. సో అవి మనకి రైన్ సీజన్లో అంటే మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత మన గార్డెన్లో పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫ్లవర్స్ అన్నీ కూడా వాడిపోవటము, అదేవిధంగా ప్లాంట్ అంతా కూడా ఈ విధంగా డల్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే మన గార్డెన్లో మనము వేరే నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ప్లాంట్ అనేది ఫ్లవరింగ్ అనేది ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత ఫ్లవర్స్ అనేవి ఎండిపోతూ ఉంటాయి. అది కూడా మనకి ఎండాకాలం స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ విధంగా మొక్కలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా మొక్కలు ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చే రైన్ సీజన్ వరకు కూడా మనకి ఈ విధంగా మళ్ళీ కూడా మన మొక్కలు మన గార్డెన్లోనే రావాలి, మనమే సొంతగా నారు చేసుకోవాలి అంటే మాత్రం ఏమీ లేదని చాలా సింపుల్గా మనం పాటించుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం తీసుకున్న మొక్క అనేది హైబ్రిడ్ కాదని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మనం తీసుకున్న మొక్క అనేది మనం ఎంచుకున్న మొక్క అనేది నాటు మొక్క అనుకున్నట్లయితే మాత్రం ఇలాగ ఎండిపోయిన మొక్కలన్నీ కూడా ఏదైతే ఉంటాయి ఇవన్నీ కూడా వీటన్నిటిని మనము మన గార్డెన్ నుంచి తీసేసుకోవాలండి. సో ఈ విధంగా మనం గార్డెన్ నుంచి అన్ని కూడా మనము ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకోవాలి. సో ఫ్రెష్గా ఏవైతే మొక్కలు అనేవి మనకి దగ్గర యాక్టివ్గా ఉన్నాయో ఈ మొక్కలు ఉంచిన తర్వాత ఈ మొక్కలకి మనము ప్రూనింగ్ చేసేసుకోవాలంటే ఈ పైన ఉన్న కొమ్మలన్నీ కూడా మనము కట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఈ మొక్కలన్నీ కూడా మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ మొక్కలకి మనము ఈ విధంగా మొత్తం కూడా ప్రూనింగ్ చేసుకోవాలి. ఇది ఒకటే కాదండి, సేమ్ ఇదే యాజ్లో కుండీల్లో ఉండే మల్లెలు కానీ లేకుంటే కుండీల్లో ఉండే గులాబీ మొక్కలు కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్న తర్వాత ఒక మనము టీ తాగే స్మాల్ గ్లాసులో ఈ విధంగా ఉన్న వాటర్లో మనం కొంచెము చిటికెడు సాయి ఫంగిసైడ్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మన ప్లాంట్కి ఈ విధంగా మనం ఇచ్చుకోవాలండి. సో దీనివల్ల ఏంటంటే ఇదేమవుతుందంటే సాయిల్లోకి వెళ్ళిన తర్వాత యాంటీ ఫంగస్, యాంటీ వైరల్గా ఏర్పడుతుంది. అంటే లోపల రూట్స్కి ఏమైనా పురుగులు కానీ లేకుంటే ఏదైనా వైరస్ కానీ అటాక్ అయితే దీని మొత్తాన్ని కూడా చంపేసి మొక్క అనేది యాక్టివ్గా ఉంటుందండి. సో ఈ విధంగా మీరు రూట్ మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా మొత్తం కట్ చేసిన తర్వాత ఏవైతే హెల్దీగా ఉంటాయో కుండీలని ఈ విధంగా హెల్దీగా ఉన్న కుండీల మొత్తాన్ని కూడా మీరు సెమీ షేడ్ అంటే బాగా ఎండ వచ్చే ఎండలో కాకుండా ఎండ రాని దాంట్లో అంటే అటు ఇటుగా సెమీ షేడ్లో ఉన్న వాటర్లో పెట్టుకోవటం వల్ల మొక్క అనేది మీకు చక్కగా మీకు రైన్ సీజన్ వరకు కూడా మీకు హెవీగా ఉంటుంది. సో నెక్స్ట్ సేమ్ ఆ విధంగా మొక్క ఉంచుకోవటం వల్ల మీ మొక్క అనేది చక్కగా బుషిగా పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. సో మనకి మొక్క పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే చాలామంది కూడా టాప్ 10 గార్డెనర్స్ ఏం చేస్తూ ఉంటారంటే సో ఏదైతే మీ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ విధంగా ఇక్కడ ప్లాంట్ బాగా బుష్గా ఉంది కదండి, ఇది వచ్చేసి చామంతిలోనే చిట్టి చామంతి. మనకి ఏంటంటే ఇది నాటు వెరైటీ, మనకి బుష్గా ప్లాంట్స్ అనేవి చాలా హెవీగా మనకి క్రాప్ వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరి, మార్చి కదా, ఏప్రిల్, మేలో మనకి ప్లాంట్ అంతా కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఎండ అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది కాబట్టి మొక్క అనేది చనిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఈ మొక్కని మనం నెక్స్ట్ వచ్చే రైన్ సీజన్ వరకు కూడా మన గార్డెన్లో వాటిని ఏ విధంగా కాపాడుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను చూపిస్తానండి. మీరు ఏదైతే మీ యొక్క గార్డెన్లో చామంతి మొక్క అనేది ఈ విధంగా పచ్చగా ఉంటుందో, లేకుంటే మీకు లైట్గా మొక్క అనేది ఇప్పుడిపోయి వాడిపోతూ ఉంటుంది బట్ హెల్దీగా కొన్ని కొమ్మలు ఈ విధంగా ఉన్నాయి అనే ఉద్దేశం కనుక మీ గార్డెన్లో కనిపిస్తే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ప్లాంట్లో ఈ విధంగా ఉన్న ప్లాంట్ని ఎంచుకోవాలండి. సో ఈ విధంగా ఎంచుకున్న ప్లాంట్లో మీరు అన్నీ కూడా చూసేసుకోవాలి ఎక్కడెక్కడ చేసుకోవాలని చెప్పేసి. సో ఆ విధంగా మీరు ఫస్ట్ మొత్తం కూడా చెట్టుకున్న కొమ్మలన్నీ కూడా ఈ విధంగా మీకు ఈ లెంత్ ఉన్న అన్ని ఆకుల వరకు మీరు కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఈ చామంతి మొక్కకి ఈ విధంగా అన్ని మొక్కలు కూడా మనకి మంచి బుష్గా ఉండే కొమ్మలన్నింటినీ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం కట్ చేసుకున్న మొక్క ఏదైతే ఉంటుందో దానికి కూడా మనము సాఫీ ఫంగిసైడ్ కానీ ఇప్సమ్ సాల్ట్ వాటర్ కానీ మనము స్ప్రే చేసుకోవటం వల్ల మొక్క అనేది బుష్గా పెరగడానికి, అదేవిధంగా మొక్క డిహైడ్రేషన్ లోన్ కాకుండా ఉంటుందండి. సేమ్ ఇదే క్రమంలో కూడా మనకి ఏదైతే మనకి గులాబీలు అనేవి మనకి హెవీగా బాగా పూలు పూస్తూ ఉంటాయో ఈ మొక్క అంతా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము ఈ మొక్క ద్వారా కొన్ని మొక్కలు మనం పెట్టుకుందాము అని మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీకు మంచిగా ఫ్లవర్స్ బాగా వచ్చే ఒక కొమ్మ
మంచి కొమ్మల్ని ఎంచుకొని మీరు వీటిని కూడా సేమ్ అదే పద్ధతిలో మీరు ఈ విధంగా లైట్గా లేత కొమ్మలు ఇట్లానే ఉండాలి. కొమ్మ అంతా కూడా బిగ్ సైజ్ కొమ్మ కాకుండా లేత కొమ్మగా మనకి ఈ విధంగా ఉన్న వీటిని కూడా మనం కట్ చేసేసుకొని మనము తెచ్చుకోవాలండి. సో మనం ఇప్పుడు ఏం చేసాము, సో లేతగా ఉన్న ఈ యొక్క చామంతి మొక్కలు, అదేవిధంగా బాగా లేతగా అంటే ముదురుగా కాకుండా అటు లేత కాకుండా మనకి మీడియం సైజులో ఉన్న గులాబీ కొమ్మలు కూడా మనం తెచ్చుకున్నాం కదండి. సో ఈ విధంగా మనము ఈ గులాబీ కొమ్మలు తెచ్చుకున్న వాటిని మనము ఫస్ట్ మొత్తం కూడా మనము చూసుకోవాలి, వీటిని ఏ విధంగా ఉన్నాయి మొక్కలు అని చెప్పేసి మనం కాండాలు మంచిగా ఉన్నాయి లేదని. సో అదేవిధంగా చామంతులు మొత్తాన్ని కూడా మనం కట్ చేసుకుని కదండి. ఫ్రెష్గా ఉన్న చామంతి ఈ యొక్క కొమ్మల మొత్తాన్ని కూడా చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, బాగా హెల్దీగా ఉన్న కొమ్మలు. అదేవిధంగా రోసెస్లోనే మీకు ఇష్టమైన రోసెస్ ఏదైనా సరే, నాటు వెరైటీలోనే ఏదైనా సరే రోసెస్ అని మీకు ఇష్టమైన రోసెస్ కూడా సేమ్ మీకు ఈ విధంగా ఉండాలండి. సో మీకు హెవీగా ఎక్కువగా కాండమని లాగా ఉండకూడదు, మీకు ఈ విధంగా ఈ మాదిరిగా సన్నగా ఉండాలండి. సో ఈ విధంగా మీరు బ్రాంచెస్ అన్ని కూడా తీసేసుకోవాలి. సో దీంట్లో మీరు మల్లెలు కూడా తీసేసుకోవచ్చు, మీకు ఆప్షనల్. మీకు మల్లెల మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయి, మీకు ఎండాకాలం కూడా ఫ్లవర్స్ బాగా వస్తున్నాయంటే దాన్ని ఉంచేసుకోండి. లేదంటే చామంతులు అనేవి మాకు ఈ విధంగా ఉన్న తర్వాత మొక్కలన్నీ కూడా రాలిపోతున్నాయి, ఎండిపోతున్నాయి అన్నప్పుడు ఇలాంటి హెల్దీగా ఉన్న చామంతులు, ఇలా హెల్దీగా ఉన్న గులాబీలు ఏంటంటే మనకి ఎండాకాలం వానాకాలం మొక్క అయినా సరే మొక్క ఉంటుంది. బట్ ఏంటంటే మనం వేరే వాళ్ళకి ఇద్దాము, లేకుంటే మన గార్డెన్లో మళ్ళీ వేసుకుందాం అనుకున్న వారు గులాబీలను కూడా ఈ విధంగా మీరు మంచి చిన్న చిన్న కొమ్మలు తీసేసుకోండి. సో తీసుకున్న తర్వాత మీ దగ్గర సావి ఫంగిసైడ్ ఉంటుంది కదండి, ఈ యొక్క సావి ఫంగిసైడ్. సో ఈ యొక్క సావి ఫంగిసైడ్ అనేది ఒక చిటికెడు నుంచి 2 చిటికెలు వేసేసుకొని దాంట్లో కొంచెము లైట్గా కొంచెము వాటర్ని మీరు యాడ్ చేసేసుకోండి. సో రైట్గా మీరు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే మన దగ్గర ఈ యొక్క చామంతి మొక్కలు ఉంటాయో ఆ యొక్క మొక్కల మొత్తాన్ని కూడా సాయి ఫంగిసైడ్ మొత్తం కూడా ఈ విధంగా మీకు ఈ విధంగా అప్లై చేసుకోండి. మొత్తం ఆకంత లోపల అంటే ఈ యొక్క లాస్ట్గా ఉండే భాగం అంతా కూడా సాయి ఫంగిసైడ్తో మునిగిపోవాలి. సో ఈ విధంగా ప్లాంట్స్ అన్ని సో ఇలాగా సాఫీ ఫంగిసైడ్తో మొత్తం కూడా మన కింద మనం గుచ్చే వరకు కూడా కొను వరకు కూడా లోపలంతా కూడా సాఫీ ఫంగిసైడ్తో సేమ్ మనకి రోసెస్లో కూడా మనకి సాఫీ ఫంగిసైడ్తో ఇదంతా కూడా మునిగిపోవాలండి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఒక ప్లాస్టిక్ అంటే ఇది ఒక ప్లాస్టిక్ కంటైనర్ సేమ్ మనకి ఈ విధంగా ఈ యొక్క స్క్వేర్ షేప్లో ఉండే ప్లాస్టిక్ ఐటమ్గా లేకుంటే ఇలాగా ఉండే బాక్స్ అనేది ఏదైనా ఉంటే దాన్ని మీరు తీసేసుకొని కింద హోల్స్ పెట్టేసుకోండి. సో హోల్స్ పెట్టుకున్న తర్వాత మనకి రెగ్యులర్గా మన దగ్గర శాండిల్ ఇసుక దొరుకుతుంది కదా, ఇసుక. సో ఆ యొక్క ఇసుకని మొత్తాన్ని కూడా జల్లెడ పట్టేసుకొని ఈ విధంగా స్మూత్గా చాలా స్మూత్గా ఉండాలండి, రఫ్ మాత్రం ఉండకూడదు. అసలు రఫ్ అనేది కంపల్సరీగా అసలు ఉండకూడదు. దాంట్లో ఏ చిన్న ఇసుక అనేది ఒక రాళ్ళు అనేది ఉండకూడదండి. ఈ విధంగా స్మూత్గా ఉండే ఇసుక తీసేసుకోండి. సో ఈ ఇసుక తీసుకున్న తర్వాత మీరు దీన్ని వాటర్ ఇచ్చిన తర్వాత ఈ ఇసుకలో మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ వాటర్ ఇచ్చిన తర్వాత ఇసుక పైన మనము చక్కగా మీరు ఇప్సమ్ సాల్ట్ వాటర్ ఉంటుంది కదండి, ఇప్సమ్ సాల్ట్ వాటర్ అనేది మీరు ఇసుకలో మీరు ఆ విధంగా మొత్తం కూడా మీరు వాటర్ చేసేస్తూ ఉండండి. సో ఇప్సమ్ సాల్ట్ అనేది వాటర్ మనం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇప్సమ్ సాల్ట్ అనేది మొక్క అనేది డిహైడ్రేషన్ లోన్ కాకుండా ఉంటుంది. సో మీ దగ్గర ఇప్సమ్ సాల్ట్ వాటర్ కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే దాచిన చెక్క ఉంటుందండి. సో దాచిన చెక్కని ఇంత చిన్న మొక్కని మీరు క్రష్ చేసేసుకొని ఆ వచ్చిన పొడి మొత్తాన్ని కూడా మీరు ఈ విధంగా మీరు ఇట్లాగా మొత్తం కూడా అప్లై చేసేసుకొని చేతితో ఈ విధంగా రఫ్ ఆడుతూ ఉండండి. సో దీనివల్ల ఏంటంటే ఇసుకలో ఉండే యాంటీబయాటిక్ యాంటీ ఫంగస్ అనేది చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా మీకు త్వరగా రూట్స్ రావడానికి మొక్క అనేది పెట్టిన చిన్న కొమ్మలు అనేవి మీకు త్వరగా జర్మినేషన్ కావడానికి కూడా మీకు అవకాశం అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మనము తీసుకున్న ఏవైతే కొమ్మలు ఉంటాయి కదండి ఆ కొమ్మల మొత్తాన్ని కూడా మనం చూసేసుకోవాలి, అంటే ఎన్ని కొమ్మలు ఉన్నాయని చెప్పేసి అని చూసుకోవాలండి. సో మీరేంటంటే ఏదైతే పాట్ తీసుకుంటారో ఆ పాట్ అనేది సైజ్ అనేది కూడా మీకు చాలా బిగ్ సైజ్ కింద చాలా మీకు బిగ్ ఉండదు. ఎందుకంటే ఇది మనకి సమ్మర్ సీజన్ కాబట్టి మనకి రూట్స్ అనేవి ఎక్కువగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రూట్స్ ఎక్కువ వచ్చే వరకు కూడా మనము వెయిట్ చేస్తూ ఉండాలి. సో తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఏదైనా ఒక కర్రపుల్ల కానీ లేకుంటే సాయం తీసేసుకొని మనం ఈ విధంగా అన్నీ కూడా మనము చిన్న హోల్స్ అనేవి పెట్టుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మనం హోల్స్ అనేది పెట్టుకున్నాం కదండి. సో నెక్స్ట్ మీరు ఏంటంటే మీకు ఏవైతే మీకు మొక్కలు కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మనము ఆల్రెడీ మనము సాఫీ ఫంగిసైడ్ పెట్టుకున్నాం కాబట్టి మనము లోపల డిప్ చేసేటప్పుడు మనకి ఈ సాఫీ ఫంగిసైడ్ అనేది ఏమవుతుంది అంటే లోపల ఉండే యాంటీబయాటిక్ యాంటీ ఫంగస్తో పాటు ఏమైనా క్రిములు కానీ పురుగులు కానీ ఉంటే చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సాఫీ ఫంగిసైడ్లో ఉండే కొన్ని యొక్క ప్రోటీన్స్ అనేవి త్వరగా మనకి వేర్లు రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా చామంతులన్నీ కూడా మీకు ఎక్కడైతే మీకు కావాలనుకుంటున్నారో ఆ చామంతులు మొత్తం కూడా మీ విధంగా మొత్తం కూడా అన్నీ కూడా మీరు మొక్క రూపంలో గుచ్చేసుకోండి. సో ఈ చామంతులన్నీ కూడా గుచ్చేసాం కదండి. సో నెక్స్ట్ మీకు ఏవైతే గులాబీలు కావాలనుకుంటున్నారో అవి కూడా మీరు చక్కగా ఈ విధంగా గుచ్చేసుకోండి. సో ఈ విధంగా
మీకు ఏవైతే గులాబీలు ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ విధంగా వచ్చేసేయండి. సో చామంతులు కానీ గులాబీలు కానీ ఆల్మోస్ట్ వచ్చేసి మన దగ్గర ప్యూర్ నాటు కానీ లేకుంటే నాటు హైబ్రిడ్ మిక్స్డ్ అయితేనే మనకి నెక్స్ట్ మనకి ఈ విధంగా పెట్టిన చామంతులు పెట్టిన తర్వాత మనకు విత్ఇన్ మనకి 30 నుంచి 25 డేస్లో మనకి కింద వేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వేర్లు రావాలి అంటే మాత్రం పక్కాగా 100% దేశీయ వెరైటీ ఏదైతే చామంతి కానీ గులాబీలు కానీ మల్లెలు కానీ ఉంటాయో వాటికే మనకి రూట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత విత్ఇన్ మీకు 20 డేస్ తర్వాత మీకు వీటి నుంచి చక్కగా మీకు వేర్లు అనేవి వస్తూ ఉంటాయి. ఆల్రెడీ నేను వేర్లు వచ్చింది కూడా నేను ఆల్రెడీ చూశాను, లైట్గా ఇప్పుడే వేర్లు వస్తున్నాయి. సో ఆ విధంగా వేర్లు వచ్చిన తర్వాత మీకు ఏదైతే అంటే మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క వేర్లు వచ్చింది ఇప్పుడు మనం ఇదంతా కూడా పాటింగ్ అంతా చేసాం కదండి. ఈ విధంగా చేసిన దాన్ని మీరు ఓన్లీ సెమీ షేడ్లోనే పెట్టాలి. సో బాగా ఎండ వచ్చిందంటే పెట్టవద్దు. ఇలా పెట్టిన అన్నిటి ఐటమ్ కూడా సెమీ షేడ్లో, అంటే మనకి ఎండ అనేది మనకి 20% రావాలి, నీడ అనేది 20% అనేది మీకు వస్తూ ఉండాలి. అలా అని చెప్పేసి అని పూర్తి ఎండలో పూర్తి నీళ్ళలో పెట్టకూడదు. సెమీ షేడ్లో పెట్టుకోవటం వల్ల వీటిలో ఉండే కిరణజీవి యొక్క ప్రక్రియ అనేది మొక్కకి జరగటం వల్ల మొక్క అనేది వేర్ల వ్యవస్థతో పాటు మొక్క ఎప్పుడు కూడా పచ్చగా ఉండే అవకాశం అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ మనకి అప్పుడప్పుడు మనం వీక్లీ 1 టైం మనము శాండిల్ మనం ఇలా విధంగా చెక్ చేసుకుంటే మనకి లోపల మనకు అర్థమైపోతూ ఉంటుంది రూట్స్ వచ్చాయని చెప్పేసి అని. సో ఎప్పుడైతే మీకు రూట్స్ అనేది స్టార్టింగ్ అవుతున్నాయి అన్నప్పుడు మీరు దీనికి ఏదైనా ప్రోటీన్స్ ఏదో ఒకటి ఎప్సమ్ సాల్ట్ కానీ లేకుంటే వర్మి కంపోస్ట్ కానీ బోనీలు కానీ ఏదో ఒకటి మనము లిక్విడ్ రూపంలో ఇవ్వటం వల్ల మొక్క అనేది పెరుగుదలతో పాటు లోపల మొక్క యొక్క వేర్ల వ్యవస్థ కూడా మీకు పెరిగే అవకాశం అనేది ఉంటుందండి. సో ఎప్పుడైతే మీకు వేర్ల వ్యవస్థ మొక్క అనేది హైట్ పెరిగిపోతూ ఉంటుందో ఆ మొక్క పెరిగిన తర్వాత మీకు ఏదైతే నచ్చిన కుండీలో ఆ కుండీలో మీరు ప్లాంటేషన్ చేసుకోవచ్చు అండి. సో ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కూడా ప్లాంట్ అనేది కూడా ఎండకి విపరీతమైన ఎండలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అలాగట్టి మీరు సెమీ షేడ్లో పెట్టుకోవడం వల్ల మీకు నెక్స్ట్ వచ్చే రైన్ సీజన్ వరకు కూడా మీరు వీటిని కాపాడుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మనకి రేర్ వెరైటీ ప్లాంట్స్ కాబట్టి మనకు బయట మార్కెట్లో కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్లు ఉంటాయి కాబట్టి మీ గార్డెన్లో ఈ విధంగా చేసుకోవటం మనకి మనీతో పాటు మన దగ్గర గార్డెనింగ్ చేసుకునే టిప్స్తో పాటు మనకు కూడా అవగాహన అంటే ఎక్కువగా మనకి ఈ యొక్క అవగాహన అనేది కూడా మనకు ఎక్కువ ఉంటుంది. సో మనం చామంతులు ఈ విధంగా నాటుకోవటం వల్ల మనకు వేర్లు వస్తాయి అని మనం కూడా మన గార్డెన్ సొంతగా చేసుకోవటం వల్ల మనకి అమౌంట్తో పాటు మన గార్డెన్ కూడా తలతల మెరిసే అవకాశం కూడా ఉంటుందండి. సో దాంతోపాటు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేంటంటే ఇది చామంతిలోని ఎల్లో, ఈ చామంతిలోని వైట్, ఈ చామంతి గ్రీన్ కదా. సో ఈ విధంగా మనకి వేర్లన్నీ వచ్చిన తర్వాత ఈ మూడింటిని కలిపి కూడా మన గార్డెన్లో పెట్టుకోవటం వల్ల 3 ప్లాంట్స్ కలుస్తాయి కాబట్టి మిక్స్డ్ అవుతాయి కాబట్టి ప్లాంట్స్కి వచ్చే ఫ్లవర్స్ కూడా మిక్స్డ్ అవుతాయి కాబట్టి ప్లాంట్ చూడటానికి కూడా మనకి అట్రాక్షన్గా ఉండే అవకాశం అనేది ఉంటుందండి. సో మీ గార్డెన్లో కూడా చామంతులు కనుక ఈ విధంగా మొక్కలన్నీ కూడా వడిపోతున్నాయి, సో చాలా రేర్గా ఉంటున్నాయి, ఎక్స్పెన్సివ్ అయితే మాత్రం నేను చెప్పిన టిప్స్ పాటించండి. మీకు 100% మీకు రైన్ సీజన్లో కూడా నెక్స్ట్ వచ్చే రైన్ సీజన్లో కూడా మీరు బయట మార్కెట్లో కొనుక్కోకుండా చామంతుని చక్కగా మీరు గార్డెన్ చేసుకోవచ్చు అండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి.